నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరు? సుజాత అండి. ఇక్కడ నేను ఆర్‌కేహెచ్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడనే ఆహ్, లోకల్‌గా ఉంటారా? లోకల్‌గానే ఏం ఉంటానండి. చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. సో చెప్పండి మేడం, మల్కాజ్గిరిలో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి. సో ఏ పార్టీకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? పక్కా బీజేపీకే అండి. ఇంకా అంతకన్నా మంచి పార్టీ ఉంటుందని మేము చూస్తున్నాం గదా! ఇప్పుడు మామూలుగా ప్రత్యక్షంగా గూడా చూస్తున్నాము. మాకు లోకల్‌గానే కాదు, మామూలుగా దేశవ్యాప్తంగా కూడా మోడీ గారు ఎంత సేవలు చేస్తున్నారు. అంతకన్నా మంచి లీడర్‌ని మేము చూడలేమేమో. అది మా అదృష్టంగా భావిస్తున్నాము. ఏంటంటే మహిళలకు సంబంధించిన సమస్యలు గానీ, ఫస్ట్ మహిళలు ఆరాధించేదేంటంటే వాళ్ళకున్న సమస్యలు తీర్చిన వాళ్ళని కంపల్సరీ మామూలుగా మంచిగా చూస్తారు. అంటే ఫస్ట్ వాళ్ళకున్న ఏ ఏ సమస్యలున్నాయో, ఆ సమస్యలు ఎవరైతే పక్కా చేస్తారు, ఎవరైతే సమస్య తీరుస్తారనే లీడర్‌గా చూస్తారు. సో, అంతకన్నా ఇంకా ఓటు ఎవరికేయాలనేది క్వెషనే లేదండి. అందరూ వేస్తారు. మళ్ళీ మా చుట్టుపక్కల కూడా మా ఫ్రెండ్స్ అందరూ మా కాలనీ తరఫున కూడా మోడీజీకే వేస్తాము. ఎందుకు మేడం మోడీజీకి? అంటే ఇటు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలో ఉన్న మాకొస్తే ఓట్లు అంటారు, అండ్ బీఆర్ఎస్ ఏమో మేము చాలా పనులు చేసినాం, పెన్షన్లు ఇచ్చినాం, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం, సో మేము ఈసారి ఎట్లా గెలుస్తాం అని చెప్పేసి అంటారు. వీళ్ళని కాకుండా మీరు బీజేపీని అంటారు. అవును. ఎందుకు అనంటే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల జనాలకి, అన్ని రకాల మనుషులకి, పిల్లలైతేనేమి, పెద్దలైతేనేమి, విదేశాల్లో కూడా మోడీకి ఎంత ఫేవరిజం ఉందనేది మనం చూస్తున్నాము. అంటే మనం విదేశాలకి వెళ్ళాలంటే ఎంత భయపడేవాళ్ళం. అంతలా మనల్ని ఇప్పుడు మోడీ గారిని ఎంత ఆరాధిస్తున్నారనేది మన పిల్లలకి కానీ, మన దగ్గర కానీ ఇప్పుడు ఈ మధ్యన ఇప్పుడు అయోధ్యలో రామ్ మందిర్ కట్టారు. సో, అది ఎవ్వరి వల్ల ఇన్ని వందల సంవత్సరాల తర్వాత ఆయన వల్ల అయింది. మళ్ళీ అలాగే మైనారిటీ మహిళల కోసం అసలు వాళ్ళ జోలికెళ్ళాలంటే ఎవ్వరి వల్ల కాదు. కాంగ్రెస్ ఇదివరకి వాళ్ళ సమస్యలను తీర్చిందా? వాళ్ళకేంటంటే ఎంబటే డైవర్స్ అనేది ఇది తీసుకొచ్చారు. సో, మరి అలాంటి సమస్యని అంత క్లిష్టమైన సమస్యని ఆయన అసలు ఎవ్వరిని లెక్క చేయకుండా మరి అది చేశారు అనంటే ఇంక అంతకన్నా పెద్ద పెద్ద సమస్యలు కాంగ్రెస్ వచ్చి చేస్తుంది అనేదని ఇంకక్కడ సమస్యలే కనపడట్లేదు. మనకు కావాల్సిందేంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి యువతకి జాబ్ ఒక్కటి పెండింగ్ ఉంది అంతే. ఇంకా మిగతా పెద్ద సమస్యలైతే పోయినట్టే గదా! ముస్లిమ్స్‌ని కూడా ఇదివరకి యూపీలో ఎంత భయపడేవాళ్ళు. అంటే నేను టీవీలో చూస్తూ ఉంటాను గాబట్టి నాకు అంటే కొంచెం ఐడియా ఉంది. మరి అక్కడ కూడా యూపీలో కూడా రామ్ మందిర్ కట్టి అక్కడ ఉన్న యువతని కూడా ఎంకరేజ్ చేసి మంచిగా ఉండాలి. మంచి అనే నిదానంతోనే మన దేశం గర్వపడేలాగా ఉంటుంది. అక్కడ ఏంటంటే పిల్లలు కూడా అంటే మంచి తోవలో నడవకపోయే వాళ్ళని టీవీలో చూసాము. సో, వేరే వేరే ఊర్లకెళ్ళి ఇది చేసేవాళ్ళు. సో, మోడీజీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ గంగా రివర్ ఇదివరకి అంత కాశీలో రివర్‌లో కూడా అంత చెత్త ఉండేదని విన్నాము. సో, ఆయనొచ్చిన తర్వాత గంగా హారతి ఉంటుంది. సో, ఈ 10 ఏళ్లలో చూసాము. సో, అంటే మరి 10 ఏళ్లలో చేశారు. ఇంకొక 5 ఏళ్ళు ఇస్తే ఇంకా ఉన్న సమస్యలు కూడా తీరిపోతాయి గదా! ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందంటే ఇందిరమ్మ పథకాలు ఆవిడ ఇక్కడ లేరు. ఇక్కడ వాళ్ళు కాదు. మరి మోదీజీ ఇక్కడ పుట్టారు గదా! ఇండియన్ కదా! మళ్ళీ వాళ్ళకి ఫ్యామిలీ కూడా లేదు. ఆయన ఒక్కళ్ళే ఉన్నారు. సో, ఆ ఒక్కళ్ళ కోసం ఆయన ఒక్కళ్ళు చేయగలుగుతున్నారు. అలాంటి వాళ్ళకి ఇంక మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచిగా వర్క్ చేస్తారు గదా! అని నా ఓట్. కంపల్సరీ ఓట్ చేస్తాం. సో ఈడ మల్కాజ్గిరి సెగ్మెంట్ లో చూసుకుంటే ఈటల రాజేందర్ రెడ్డి పోటీ చేస్తారు, అలాగే సునీత మహేందర్ రెడ్డి ఆరు రాగిడి లక్ష్మారెడ్డి. సో ఈ ముగ్గురులో ఎలాగో మీరు బీజేపీ చేస్తున్నారు. సో ఈటల రాజేందర్ గారికి ఎందుకు వేద్దాం అనుకుంటారు, అంటే ఎలా? అవునండి. అంటే ఈటెల గారికి ఎందుకెళ్ళంటే ఆయన ఇక్కడే ఇంతకు ముందు కూడా బీఆర్ఎస్‌లో ఉన్నారు. సో, ఆయన వర్క్ చూసాం. ఆయన కోవిడ్ వచ్చినప్పుడు కూడా చాలా వరకు హాస్పిటల్స్‌కి తిరిగి అందరిని అంటే సామాన్య ప్రజల దగ్గరికి కూడా ఎళ్లి సామాన్య ప్రజల దగ్గరికెళ్ళిన లీడర్ కదా! సో, ఆయన వర్క్ చేస్తున్నారు. ఏదో లీడర్ ఉన్నారు అంటే ఉన్నారు. ఇంతకుముందు ఇక్కడ కాంగ్రెస్‌కి మన ఈయన ఉన్నారు కదా! సీఎం ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఆయన ఫేస్ కూడా చూడలేదు. మేము ఈ ఏరియాకే రాలేదు. కానీ ఆయన ఇప్పుడు ప్రచారంకొచ్చారు. అండ్ మళ్ళీ ఇంతకు ముందు వర్క్ చేశారు. సో, వర్క్ చేసే లీడర్‌కే మనం ఓటేస్తే ఇంకా మంచిగా వర్క్ చేస్తారనేసి సో ఈటల రాజేందర్ గారికి కంపల్సరీ.